సో రైతు సోదరులందరూ మీరు చూస్తున్నారు కదా, ఈరోజు వచ్చేసరికి మనం ప్రజెంట్ ఖమ్మం జిల్లాలో వైరా మండలంలో తన్నీరు బస్వయ్య గారి ఫీల్డ్లో మనం ఉండడం జరిగింది. రైతు వచ్చేసరికి 6 ఎకరాలలో 3 రకాల ఇత్తనాలని పెట్టడం జరిగింది. రైతు మిరపిత్తనాలు. సో ఆ 3 రకాల మిరపిత్తనాలలో ఏ ఇత్తనాలు బాగున్నాయి, అసలు ఎందుకు బాగుంది, రైతులు మిరపే ఎందుకు వేయాలి, రైతులు మిరపలో నష్టాలు పాలవకుండా ఉండాలంటే ఏం చేయాలి, సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం ఈరోజు మనం ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. సో సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీరు ఈ 6 ఎకరాలలో 3 రకాల ఇత్తనాలు పెట్టారన్నారు కదా, ఆ 3 రకాల ఇత్తనాల పేర్లు చెప్పగలరా? యువరాజు ఈ యువరాజు అనే 3 రకాల ఇత్తనాలు పెట్టారు కదా, ఈ 3 రకాలలో ప్రజెంట్ మనం నిలబడ్డ ఫీల్డ్ ఏ రకం సార్? ఈ ఎలా అనిపించింది మీకు? ఇత్తనం అయితే నెంబర్ 1. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిరపేస్తున్నారు సార్? మేము 15 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. 15 సంవత్సరాల నుంచి. అప్పుడు ఉన్న అనుకున్నాం అసలుకి. ఓకే యాక్చువల్గా ఓకే మనవాడి పట్టుదలతోటి ఇత్తనాలు స్పెషల్గా తీసుకొస్తున్నానని చెప్పబట్టి మేము వేయగలిగినాం. ఓకే. ఇప్పటి వరకు చచ్చుడు అనేది లేదు మా తోటలో. ఓకే. విత్తనం వల్లనే మేము అనుకుంటున్నాం. ఇత్తనం వల్లనే అని మీరు అనుకుంటున్నారు. కొన్ని ఏరియాల్లో చచ్చుడు కూడా ఉంది. ఓకే. ఈ ఇత్తనంలో మటుకైతే లేదు. ఓకే. ఇప్పుడు మొక్క వేసేటప్పుడు ఏ పంట అయినా కానీ సార్, ఇత్తనం ఇంపార్టెంటా, ఎరువులు ఇంపార్టెంటా, పురుగు మందులు ఇంపార్టెంటా సార్? ఫస్ట్ ఇత్తనమే ముఖ్యం అండి. ఇత్తనమే ముఖ్యం కదా మేడం? మీరు మేడం, ఇత్తనం ఇంపార్టెంటా, ఎరువులు ఇంపార్టెంటా, పురుగు మందులు ఇంపార్టెంటా? చెట్టు ఉంటేనే. ఓకే. మీరు 15 సంవత్సరాల నుంచి పొలం చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు మిరప వేస్తానే ఉన్నారు. సో ఈ ఇత్తనాలు ఏమన్నా డిఫరెంట్గా అనిపించినాయా, రెగ్యులర్గా తినే అన్నం లాగానే ఉన్నాయా? ఓకే. కాయలు మంచిగా అనిపిస్తున్నాయి. సో మీరు ఫీల్డ్ చూస్తున్నారు కదా, ఫీల్డ్ క్వాలిటీ కానీ అంటే మందుల యాజమాన్యం కూడా బాగానే చేస్తున్నారు మీరు. సో అందువల్ల మంచి క్వాలిటీ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. దానితో పాటు ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందని మీరు అనుకుంటున్నారు సార్ ఇప్పుడున్న పరిస్థితులలో? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే 15 నుంచి 20 క్వింటాల వరకు రావచ్చు ఈ కాపు వరకు. ఓకే. ఇక దాన్ని బట్టి డెవలప్మెంట్ బట్టి చూడాలి. సో మనం ప్రజెంట్ డిసెంబర్ 1వ తారీఖు 2025లో ఉన్నాము. ప్రజెంట్ ఈ వీడియో తీస్తున్నాము. రైతు మాటలో చూస్తున్నాం, ఫస్ట్ కాపులో 15 నుంచి 20 క్వింటాల దిగుబడి రావచ్చు అనేది ఫార్మర్ మాటల్లో చెప్తా ఉన్నారు. దానితో పాటు ఈ వెరైటీలో వైరస్ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా సార్? వైరస్ అయితే ఇప్పటి వరకు ఏమీ అటాక్ కాలేదు. ఓకే. ఎక్కడో ఒక చెట్టు ఉంటుంది, దిష్టి చుక్కలాగా ఎక్కడో ఒక చెట్టు అనేది ఉంటుంది. నల్లి కొద్ది అటాక్ అయ్యే సూచనలు ఉన్నాయి. నల్లి అటాక్ అయ్యే సూచనలు ఉన్నాయి. సో వైరస్కి సంబంధించి కూడా ఈ ఇత్తనం మీద ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ప్రజెంట్. దానితో పాటు ఈ ఇత్తనాన్ని సాగు చేయటం వల్ల అందరు రైతు సోదరులందరికీ మేలు కలిగిద్ది అంటారా సార్? కలిగిద్ది. ఓకే. అదేవిధంగా ఈ ఇత్తనం గురించి మీరేమైనా స్పెషల్గా చెప్పదలుచుకుంటున్నారా సార్? ఈ ల్యాండ్ కూడా కొద్దిగా చూసుకోవాలి పెట్టేటప్పుడు. ఓకే. మొక్క కూడా కొద్దిగా దూరం ఉంటుందే మంచిది, మరీ దగ్గర కానీ అతియాసకి పోయి ఓకే చెట్టు కట్టడానికి కూడా ఈ ఛాన్స్ ఉంటుంది. ఓకే. బుట్ట కట్టడానికి. అదేవిధంగా ఈ ఇత్తనానికి సంబంధించి కంపెనీ సోదరుల్ని అడిగి తెలుసుకుందాం. సార్ ఈ ఇత్తనంలో స్పెషాలిటీ ఏమని అనుకుంటున్నారు మీరు? దీంట్లో వచ్చేసి సీడ్ అనేది మేము 1-2 సార్లు జెన్యూన్ పరంగా చెక్ చేసిన తర్వాత మేము మార్కెట్లో అందించడం జరిగింది. దానివల్ల ఏంటంటే దీంట్లో వైరస్ అనేది 99% రాదు, ప్లస్ నల్లి కూడా తట్టుకునే లక్షణం ఎక్కువ ఉంది ఈ వెరైటీకి. ఓకే. అది ఓకే. అదేవిధంగా ఈ ఫీల్డ్లో ఈ ఇత్తనాన్ని సజెస్ట్ చేసినటువంటి మన సోదరుని కూడా అడుగుదాము. సార్ మీరు ఈ ఇత్తనాన్ని ఈ రైతుకే ఎందుకు సజెస్ట్ చేశారు? పోయిన సంవత్సరం చూశాను సార్ ఇది. ఓకే. మేము మదర్లో ఆ ఏరియాలో రెడ్డి గారు చెప్పారు నాకు. ఓకే. నేను దగ్గరుండి విజిట్ చేశాను. ఇది 2-3 సార్లు పోయి రైతును కలవటం కానీ వాళ్ళని ఫీల్డ్ పోయి చూడటం కానీ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. కావాలనే నేను మా అన్నగారికి సజెషన్ చేయటం జరిగింది. ఓకే, మంచిది. అయితే చాలామంది రైతు సోదరులు కొత్త విత్తనాలంటే ఎవరో యాక్సెప్ట్ చేయరు, కానీ సార్ యాక్సెప్ట్ చేశారు. దానికి గల కారణం ఏమన్నా ఉన్నదా? ఫస్ట్ అసలు వాళ్ళు తోటే వద్దన్నారు. ఓకే. కాకపోతే నేను అక్కడ దిగిన ఫోటోలు తీసి వాళ్ళ ఫీల్డ్ చూపించడం జరిగింది. ఓకే. దాన్ని చూసి ఒకసారి సరే తమ్ముడు కూడా సజెషన్ చేస్తున్నాడు కాబట్టి నా మీద నమ్మకంతో వాళ్ళు కొద్దిగా దీన్ని రికమెండేషన్ చేయడం జరిగింది. ఓకే. అన్నగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకే.
దానితో పాటు మీరు ఒక ముఖ్యమైన సమాచారం మర్చిపోయారు. సార్ వచ్చేసరికి సింగరేణి ఎంప్లాయీ. అవునవును. సో ఎడ్యుకేటెడ్ కాబట్టి కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాతే మనం ఏ విషయాన్నైనా సరే దాంట్లో ఫలితాలు అనేది పొందవచ్చు. కాబట్టి ప్రతి రైతు సోదరులందరూ వేయొచ్చా వేయకూడదా? 100% వేయచ్చండి. ఓకే, సో మీరందరూ విన్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు. తక్కువలో తక్కువ 35 నుంచి 40 క్వింటాల దిగుబడి తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉన్నది. మేడం గారు మీరేం చెప్తారు, వేయొచ్చా వేయకూడదా? వేయొచ్చండి. వేయొచ్చా? మందులు కూడా మంచిగా ఇంట్రెస్ట్ గా గోపి ఇస్తున్నాడు. ఓకే, మాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఆ. ఓకే, ఈ సంవత్సరం అధిక దిగుబడి తీసుకుంటారుగా? తీసుకోవాలనే కదండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఒక మనిషి తను చేసే పనిలో వృద్ధి సాధించాలన్నా, లేదంటే తను చేసే వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా మనిషికి కావాల్సింది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. సో అందులో భాగంగానే ఈరోజు మీరు చూస్తున్నటువంటిది, ఒక చేలో ఏదో ఒక మూలన ఒక కాసిన కొమ్మను పట్టుకొని ఊపితే, లేదంటే దాంతో ఫోటో దిగితే అది రీల్ అవుతుంది. కానీ అదే చేలో మొత్తం కొమ్మలు, చేను మొత్తం కాసిన వాటన్నిటిని ఊపి చూపిస్తే అది రియాలిటీ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి రైతు విత్తనాన్ని ఎంచుకునే విషయంలో మీరు రకరకాల ఫీల్డ్స్ చూస్తూ ఉంటారు. ఇది చూస్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనేది చాలా ఇంపార్టెంటు. కాబట్టి విత్తనం ఎంచుకునే విషయంలో ప్రతి ఒక్కళ్ళు గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకొని విత్తనాలని ఎంచుకుంటారు అని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ విత్తనం ఏందో చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఇది వచ్చేసరికి తేజ సెగ్మెంట్కి సంబంధించి యువరాజ్ గోల్డ్ అనే విత్తనం. ఇది వచ్చేసరికి ఆద్య అగ్రి జెనెటిక్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మేడ్చల్, హైదరాబాద్ కంపెనీ వారి యువరాజ్ గోల్డ్ మరియు ఇతర కంపెనీ విత్తనములు. సో దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఇది కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.